నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, మనకి పాతకాలం సినిమాల్లో చాలామంది నటీనటులు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, రకరకాల వాళ్ళు ఉన్నారు మనకి. కానీ కొంతమంది మాత్రం ఎంతకాలమైనా కానీ వాళ్ళ యొక్క నటన కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు, కొంతమంది కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. ఆ మేనరిజమ్స్తో చిరకాలం గుర్తుండిపోతూ ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళలో మనకి నాగభూషణం గారు ఒకళ్ళు ప్రధానంగా కనిపిస్తుంటారు. ఆయన యొక్క టైమింగ్ కానీ, మనం ఇవాళ అనుకుంటున్నాం మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని, కానీ ఆ టైమింగ్ అంటే ఏంటో ఆ రోజుల్లో వాళ్ళే చేసి చూపించారు. ఆయన్ని రక్త కన్నీరు నాగభూషణం అంటారు. అసలు రక్త కన్నీరు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన యొక్క నటన గురించి మీరు మీ మీ మాటలు చెప్పండి. ఈయన నాగభూషణ గారు ఏది నిజం అనే సినిమాతో ప్రారంభమైంది ఆయన కెరీర్. మాయాబజార్లో కూడా సాహసగా ఏదో క్యారెక్టర్ చేశాడు. ఆయన చాలా ఫస్ట్ అంటే మొట్టమొదటిసారిగా ఆయనకి కొంచెం బాగా పేరు రావడం మాత్రం మూగ మనసులు అనే సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. అలాగే కథానాయకుడు అనే సినిమా హేమాంబర్తరా గారు సినిమా తీశారన్నమాట. దాంట్లో నాగభూషణం, మిక్కిలేని, అల్లు రామలింగయ్య, వీళ్ళు ముగ్గురు వాళ్ళు ప్రధాన పాత్రధారులు. అందులో ఆయన తాలూకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఏంటంటే, నూకలు ఇలా చల్లుతాడు, పావురాలు వచ్చి వాళ్తాయి, ఈ చేతిలో హ్యాండ్ స్టిక్ ఉంటుంది, ఆ హ్యాండ్ స్టిక్తో ఒక దెబ్బేస్తాడు, పావురం చచ్చి రక్తంలో పడి ఉంటుంది అన్నమాట. అయ్యో పాపం, నీకు నూకలు చేర్చి ఆయన చెల్లయ్య అని తీసుకుంటాడు. అది ఆయన క్యారెక్టర్. అప్పటి నుంచి నాగభూషణం గురించి మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఇలా సినిమాలు అంటే అడపాదడపా వస్తున్న టైంలో ఈ రెండు బాగా వచ్చాయి అన్నమాట. అంటే మొట్టమొదటిసారిగా తెలుగులో పేరు తెచ్చిన చిత్రాలుగా మూగ మనసులు, కథానాయకుడిని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఆయనకి ఏమైందంటే స్టేజీ నాటకాలు అంటే చాలా ఇష్టం. అప్పుడు తమిళనాడులో స్టేజీ నాటకాలు ఆడడంలో చాలా సుప్రసిద్ధులు ఉండేవాళ్ళు. మనకి ఇండియాలో నాటకాలకి భిక్ష పెట్టింది తమిళనాడు. వాళ్ళు కూడా మనకి సురభి నాటక సమాజాలు ఉన్నాయి. ఆ సమాజాలే మొత్తం ప్రాణభిక్ష పెట్టామన్నమాట తెలుగు వాళ్ళది. మన తెలుగు వారిలో మొట్టమొదటిసారిగా హీరోయిన్గా వేసింది కూడా సురభి కమలాబాయి. కమలా కుట్నేస్ ఒక క్యారెక్టర్, సురభి కమలాబాయి ఇంకో క్యారెక్టరు. ఆ సురభి వాళ్ళు వేస్తుంటే ఈ నాటక ప్రభావం వలన వాళ్ళు మనోహరు వీళ్ళంతా చాలా ఈ నాటకాల్లో మునిగిపోయారు. ఒక పక్క మనోహర్ మంచి నాటకాలు వేస్తుంటే ఇవన్నీ ఎవరికి తెలియవు. ఒక పక్క మా మనోహర్ మంచి నాటకాలు వేస్తుంటే మరో పక్క ఎంఆర్ రాధా. ఎంఆర్ రాధా అంటే రాధిక్ గారి నాన్నగారు మాట. ఆయన రక్త కన్నీరు అనే ఒక నాటకం రాయించుకొని ఆయన రాశాడో మరి తెలీదు. అంటే ఆయన రాయించుకున్నాడు అంటారు, కానీ లేదు నేనే రాశానంటాడు. ఏదేమైనప్పుడు కూడా నాటకానికి మాత్రం ప్రాణాధారం మరి ఎంఆర్ రాధ అన్నమాట. అది ఈయన టామిల్ అంత పెర్ఫెక్ట్గా రాదు కదా. అందులో కల్లా నాటకాల్లో ఉన్నటువంటి ఆ డైలాగ్స్ ఆయన ఎంఆర్ రాధ ఆ మాడ్యులేషన్ తమాషాగా ఉంటుందన్నమాట. అది ఒక 2-3 తాలూకు వాయిస్లతో ఒక వాక్యం ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చారో ఒకసారి చెప్పండి వింటాను అనడానికి, మీరు ఎప్పుడు వచ్చారో చెప్పండి వింటాను 4 రకాలుగా మాట్లాడతారు. అది పెద్ద మాడ్యులేషన్లో ఎంఆర్ రాధని మించిన వాడు లేడు. అది బాగా నచ్చింది నాగభూషణానికి. మనకి అప్పుడు పాలగుం పద్మరాజు అని చెప్పేసి ఒక మంచి ఆయన రైటర్ ఉండేవాడు అన్నమాట. ఆ పద్మరాజు గారిని వాహిని ఎవరు నాగిరెడ్డి గారును చక్రపాణి గారు పిలిపించారు మచిలీపట్నం నుంచి. ఆయన ఒక ఫిజిక్స్ తర్వాత ఈ లెక్చరర్గా ఉండేవారు. ఆయన సైన్స్ లెక్చరర్గా ఉండేవారు. ఆయన పిలిపించారు అన్నమాట. పిలిపించి ఏదో మన
విజయ సంస్థలకు ఏదో రైటర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో, ఆస్థాన కవిగా పనిచేస్తున్న సందర్భంలో నాగభూషణం గారు ఆయన్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి, ఈ నాటకాన్ని మీరు యథాతథంగా రాయండి అని. రాయమంటే ఆయన మొత్తానికి కష్టపడి ఎక్కడ ఆ ఫ్లేవర్ పోకుండా, ఎక్కడ ఆ స్పిరిట్ పోకుండా రాశాడు. రాస్తే దానికి అక్కడి నుంచి ఆ నాటకాన్ని పట్టుకున్నాడు. ఇంకా ఆయనకి డబ్బు ఆ నాటకాలు రికార్డుల్లో వచ్చేసిందండి. ఓకే. ఏ ఇంట్లో పెళ్లి జరిగినా నాగభూషణం రక్తకన్నీరు రికార్డులు వేయవలసింది. ఓకే. అంత వచ్చేసింది. తర్వాత ఈ నాటకానికి ఆయన ఇన్కార్పొరేట్ చేసింది ఏమిటయ్యా అంటే, ఏ ఊరు వెళ్ళాడో ఆ ఊరు ఒక పూట ముందు వెళ్ళిపోయేవాడు. ఆ ఊరిలో వామపక్ష భావాలు ఉన్నవాళ్ళు ఉంటారు. సహజంగా కమ్యూనిస్ట్ పార్టీకి ఏదైతే అక్కడ యూనియన్ ఆఫీసులు అవి ఉన్నాయో అక్కడే దిగేవాడు. ఆయన హోటల్ ఇవ్వమని చెప్పేవాడు కాదు. చాలండి యూనియన్ ఆఫీస్ ఎందుకు, ఫ్యాన్ ఉంటే చాలు అనేవాడు అన్నమాట. ఎందుకంటే జనం రావాలి, జనం దగ్గర నుంచి సమాచారం తెలుసుకోవాలి. అంటే అప్పటికి హాట్గా ఆ ఊర్లో ఏ సమాచారం ఉందో దాన్ని నాటకంలో పెట్టేసేవాడు. ఓకే. అందుకు పేలిపోయేది మాట. కొల్లాయిలో నీళ్లు చిన్న అన్నాలైందండి, 3 నెలలు అయింది, ఏదో ఇలా మాట. అందులో పురుగులు పడుతున్నా, చేపలు పడుతున్నా, ఒంటికి తినొచ్చని ఇలా వ్యంగ్యంగా మాట్లాడడంలో ఆయన తర్వాత ఏం మాట. ఓకే. అలాగా మొత్తానికి నాటకం 5,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. అందులో మొట్టమొదటిసారిగా శారద యాక్ట్ చేసింది రాధా పాత్రకు. తర్వాత ఏమో ఒకటే నాటకాన్ని ఇన్ని ప్రదర్శనలు ఇవ్వటం అంటే వాళ్ళకి బోర్ కొట్టడం కానీ మొనాటనీ రావటం కానీ ఏమి ఉండదంటారా? చివరి వరకు చూసారు. అంటే నాటకాల్లో దాన్ని మించినది ఏం లేదండి. ఆయన అమెరికా నుంచి వస్తాడు, గోపాల మాట. అమెరికా నుంచి వచ్చినప్పుడు అంటే మంచి యంగ్ స్టేజ్లో బాగుంటాడు కదా. ముసలైపోయినా ఆ కోటు సూటు బూటు మానలేదు. ఓకే. ఎంజాయ్ చేశారు. అది చెప్పా కదా. అప్పుడు మొదట శారద రాధా పాత్ర అంటే సొంత పిల్లల పాత్ర శారద పోషించింది. శారద కొంచెం స్టార్ అయిపోయిన తర్వాత వాణిశ్రీ పోషించింది. తర్వాత ఎవరైనా పెట్టుకున్నారు మామూలుగా, ఎవరైనా కొంచెం అంటే ఉన్నా కానీ శారద పాత్ర కంటే సీత పాత్ర, సీత అంటే వేశ్య, ఆ వేశ్య పాత్ర పోషించిన వాళ్ళు ఎవరంటే సీత. అంటే దేవదాసులో సావిత్రి చెలికత్తె సావిత్రి ఒక స్నేహితురాలు పాత్ర పోషించి చూసారా, ఆవిడ పేరు సీత మాట. సరే, వాళ్ళిద్దరికి ఆ స్టేజ్ మీద మాటలు, ఆ రొమాన్స్, ఆ కెమిస్ట్రీ అంతా కుదిరేసరికి ఆవిడ్ని 2వ పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఒక సీతకు ఒక 3 పిల్లలు, కొడుకు సురేంద్ర ఎవరో ఉన్నారు, కెమెరామెన్. ఒక అమ్మాయినేమో మన ఎస్డి లాల్ అని చెప్పేసి కెమెరామెన్ కమ్ డైరెక్టర్ మాట. ఆ ఎస్డి లాల్ కొడుకు మీరు. ఇక్కడ బుల్లితెరకి పెద్ద ఆయన మగుటం లేని మహారాజు మాట. మొన్నే వకీల్ సాబులో జడ్జిగా కూడా వేశారు. అది ఉంది. ఆ రక్త కన్నీరు నాటకం వేస్తుంటే ఎలాగా మైమరిచిపోయేవారో తెలియదండి. అంటే ఒకటి ఈయనలో పేద కళాకారుల్ని బాగా ఆదరించేవాళ్ళు. ఏ ఊరు వెళ్ళినా కొంచెం పేదరికంతో మగ్గిపోతున్న వాళ్ళని ఆదరించేవాడు. తర్వాత సహజంగా ఈ కార్మికులు అనే వాళ్ళకి ఏంటంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎప్పుడూ జూట్ మిల్లు కట్టేసే ఉండేదన్నమాట. ఆ కార్మికులకి వీళ్ళకి తనకి ఎంతైతే వస్తుందో, తన పార్టీ ఎంతైతే వస్తుందో అది కార్మికులకేమో ఇచ్చేసేవాడు అన్నమాట. అలాగా ఆ కార్మికుడిగా వామపక్ష భావాలతో రియల్ కమ్యూనిస్ట్గా ఉండేవాడండి. అందుకే అయితే ఇంత కమ్యూనిస్ట్ భావాలు అంటే సాధారణ కమ్యూనిస్టు వాళ్ళు దేవుళ్ళని నమ్మరు అంటారు. కానీ మరో పక్కన నాగేశ్వరరావు గారు కూడా దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదనేటువంటి ఒక మాట ఉన్నది. ఇద్దరు దేవుళ్ళ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు భక్త తుకారాంగా ఆయన, నాగభూషణం గారేమో భక్తులం, మహాభక్తులం అంటూ ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ. కానీ ఇప్పటికీ గుర్తుండిపోయి రక్తి కట్టించిన సినిమాల్లో అదొకటి ప్రథమంగా ఉంటుంటుంది. కానీ యాక్టింగ్లో ఎట్లా సాధ్యపడింది అది?
ఆయన దేవుణ్ణి నమ్మకపోయినప్పుడు కూడా క్యారెక్టర్ అండి. నాగేశ్వరరావు గారు కూడా అది కేవలం క్యారెక్టరే. తర్వాత చివరి రోజుల్లో నాకు కేవి కృష్ణకుమారి చెప్పింది, ఎందుకంటే నాగేశ్వరరావు గారు దీపారాధన చేయడం కూడా చూసిందట. ఓకే. అన్నయ్య ఏమిటి దీపారాధన చేస్తున్నామంటే, ప్రేమ 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 అంటారమ్మా, ప్రేమ అంటే బ్రతుకున్నప్పుడు ప్రేమ కాదు, నాకు మీ వదినంటే నాకు పంచప్రాణాలు. మీ వదిన ఈ పూజ గదిలో దీపారాధన చేయకుండా ఎప్పుడూ లేదు. ఓకే. నేను మీ వదిన్ని మనస్ఫూర్తిగా ప్రేమించానంటే ఆవిడ కోరికల్ని మన్నించాలి. అందుకే మీ వదిన చేసే పని నేను చేస్తున్నాను. దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ మీ వదిన చేసింది నేను చేస్తున్నాను. ఓకే. మీ వదిన ఎక్కడో ఏ లోకంలో ఉన్నా ఆవిడ ఆత్మ శాంతి ఇస్తుంది అని చెప్పినట్టు జరిగింది. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నేనే మేఘ సందేశంలో ఆ మేఘ సందేశాన్ని రాశాను. నేను రాసిన తర్వాత, సార్ నిజంగా దేవుడు ఉన్నాడంటారా లేడంటారా అని మామూలుగా చనువుగా కొంత మాటలు మాట్లాడిన తర్వాత అడిగాను. దేవుడు ఉన్నాడంటేనే ఇన్ని అరిష్టాలు చేసి సోంబేరులాగా ఉండిపోతున్నాడే, ఆ దేవుడు వచ్చి కాపాడుతారని. అలాగెందుకు కనుక కావాలి, ఎవరు లేరు, నేనే ఈ లోకంలో. అదంతా నేనే కష్టపడి 5 రూపాయలు సంపాదించాలి, 10 రూపాయలు సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. నేను కష్టపడి నా తాలూకు సమస్యలు నేనే పరిష్కరించుకోవాలి, నాకు నేనే జవాబుదారిని అనుకుంటే మనిషి కొంతవరకు సోంబేరి కాకుండా ఉంటాడు. అంటే కృషి మీద దృష్టి పెడతాడు. అది అవసరం రామారావు ఎవరికైనా సరే. ఎవరో ఎక్కడో ఉన్నారు, లేకంటే ఎలాగవుతుంది? సముద్ర రోడ్డుకి వెళ్తాం, దయ్యమని వచ్చిందంటే మనం ఏం చేస్తాము? అది నమ్ముతాం, పంచిపోతాలు ఉన్నాయని నమ్ముతాం కదా. అలాగే ఒక చోట మరి జపాన్లో సంవత్సరానికి 2-3 సార్లు భూకంపాలు వస్తాయి, దాన్ని మనం ఆపగలమా? అవును. అంటే పంచభూతాలకు సంబంధించింది ఏది మనం ఏం చేయలేం కదా. ఓకే. కానీ మనిషి ఎవరో ఉన్నారని, ఏదో చేస్తారని, ఎప్పుడో వస్తారని మన స్వశక్తిని కోల్పోవడం అన్నది మంచిది కాదు అని చెప్పడం జరిగింది అన్నమాట. అది వాళ్ళ ఉద్దేశం. అదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.